నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత శ్రీ శంకరమంచి పార్థసారథి గారు రచించిన ప్రేమ కావ్యం అనే నవలను ధారావాహికంగా విందామండి. ఈ నవల 1986 ఏప్రిల్లో చతుర మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇప్పుడు మొదటి భాగం మొదలుపెట్టిస్తున్నానండి. సుబ్రహ్మణ్యం బద్ధకంగా కదిలాడు. ఎర్రటి ఎండ కిటికీల నుంచి ఒంటి మీద పడి సూదులు కాల్చి గుచ్చుతున్నట్లుగా ఉండి అసౌకర్యంగా చిరాగ్గా ఉంది. ఎవరైనా కిటికీ రెక్కలు మూసి పుణ్యం కట్టుకుంటే బాగుంటుంది అనుకున్నాడు. తానే ఆ పుణ్యాన్ని పుచ్చుకుందామంటే బద్ధకం లేవనీయటం లేదు. ఆ గదిలో అతడు తప్ప మరొక పుణ్యాత్ముడు లేకపోవటం చేత తప్పనిసరి మంచం దిగాడు. సరిగ్గా అప్పుడే పక్కింట్లో ముసలి గడియారం ఓపిక తెచ్చుకుని 8 గంటలు బాదింది. సుబ్రహ్మణ్యం మంచం దిగటమే కష్టం. దిగితే మాత్రం అతగాడి స్పీడు ముందు అన్నీ దిగదుడిపే. అతడు దేవుడి మొహం చూసి మంచం దిగుతాడు. బ్రష్ తీసుకుని దానిపైన పేస్ట్ పిండుకుని సోపు టవలు తీసుకుని బాత్రూమ్ వైపు నిద్ర కళ్ళతో వెళ్తాడు. అన్ని పనులు ఏకబిగిన పూర్తి చేసుకోవటం అలవాటు చేసుకున్నాడు. దానికి ఒక కారణం ఉంది. అతడు ఉంటున్న గదికి ప్రత్యేకంగా బాత్రూము టాయిలెట్లు అంటూ ఏమీ లేవు. ఇంటి యజమాని రామసూర్యం గారి ఫ్యామిలీకి సుబ్రహ్మణ్యానికి ఉమ్మడి ఆస్తిగా ఒకే ఒక స్నానాల గది, మరుగుదొడ్డి ఉన్నాయి. అది 5 గదుల ఇల్లు. ముందు గదిలో సుబ్రహ్మణ్యం ఉంటున్నాడు. వెనకాల గదుల్లో రామసూర్యం గారి ఫ్యామిలీ ఉంటుంది. ఫ్యామిలీ అంటే ఆయన భార్య, కూతురు. ఆయన ఈ మధ్యనే 55 సంవత్సరాలు పూర్తి చేసుకుని అనుకోకుండా ఉద్యోగం పోగొట్టుకున్నారు. దాంతో జీతం లేక పింఛను చాలక తప్పనిసరి పరిస్థితుల్లో సుబ్రహ్మణ్యానికి ఆ గది అద్దెకిచ్చారు 2 నెలల క్రితం. సుబ్రహ్మణ్యం గదిలో నుంచి బయటకు వచ్చేసరికి రామసూర్యం గారు మొక్కల మధ్య కూర్చుని వాటికి పాదులు చేస్తున్నారు. రిటైర్ అయ్యాక ఆయన కొత్తగా తెచ్చిపెట్టుకున్న వ్యాపకం. అంతకు మునుపు ఇంటి ముందరి ఆవరణ మైదానంలా ఊసిపోతూ ఉండేది. చెప్పా పెట్టకుండా ఉద్యోగం తీసేయడంతో మనుషులంటేనే అసహ్యం పెంచుకోవటం మొదలుపెట్టారు ఆయన. అప్పటి నుంచే పేపర్ చదవటం మానేశారు, రేడియో వినటం లేదు. రాజకీయాలన్నా ప్రజానాయకులన్నా పరమరోతగా అనిపించింది. ఉద్యోగం పోయి, పేపర్ పోయి, రేడియో వార్తలు పోయేసరికి జీవితం ఏమిటో ఖాళీ చేసిన కొంపలా వెలితిగా అనిపించింది. అటువంటి స్థితిలోనే ఆయన చూపు మొక్కల పెంపకంపై పడింది. వెంటనే రకరకాల పూల మొక్కలు, కూరగాయల మొక్కలు తెచ్చి ఇంటి ముందంతా వేశారు. రోజు 2 పూటల వాటికి పాదులు చేసి నీళ్లు పెట్టడం దినచర్యగా మారింది. అసలు ఇలా మొక్కలు కొని దీక్షతో మొక్కల సేవ చేసుకోవటానికి రిటైర్ అయ్యారా అనిపిస్తుంది అప్పుడప్పుడు. రోజు సుబ్రహ్మణ్యం లేచి బాత్రూంకి వెళ్లే సమయానికి రామసూర్యం గారు మొక్కల మధ్య కూర్చుని చిన్న గుణపం చేత్తో పుచ్చుకొని తవ్వుతూ ఉంటారు. ఆ రోజు ఆయన అక్కడే ఉన్నారు, అదే పని చేస్తున్నారు. సుబ్రహ్మణ్యాన్ని చూడగానే ఏమే ఓ అబ్బాయి వస్తున్నాడు అని పొలికేక పెట్టారు. ప్రతిరోజు అలాగే అరుస్తారు. అసలు అలా అరవటానికే మొక్కల మాటను కూర్చుంటారేమోనని సుబ్రహ్మణ్యానికి చిన్న డౌటు. అలా అరవటం దొడ్లో ఉన్న ఆడజనానికి లోపలికి పొమ్మని సిగ్నల్. ఫలితంగా సుబ్రహ్మణ్యం వెళ్ళేసరికి దొడ్లో నిర్మానుష్యంగా ఉంటుంది. రామసూర్యం గారి భార్య హనుమాయమ్మ, కూతురు రమణి ఇంట్లోంచి చూస్తూ ఉంటారు. రామసూర్యం గారికి 2 కొడుకులు, 2 కూతుళ్ళు. పెద్ద కొడుకు పూనాలోనూ, రెండోవాడు రెంటచింతల్లోనూ చీకు చింత లేకుండా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పెద్ద పిల్ల పెద్దాపురంలో ఉంది కాపురం చేసుకుంటూ. రమణి చివరిది. ఆమె వివాహం ఆయనకు మిగులున్న బాధ్యత. సర్వీసులో ఉండగానే లాగించేద్దాం అనుకుంటే కుదిరింది కాదు. ఆ బాధ్యత లేకుండా ఉంటే మొక్కలు పెంచకుండా రామేశ్వరమో కాశీయో పోయి సెటిల్ అయిపోయేవారు. దేవుడు నా యందు లేడనుకుంటారు రామసూర్యం గారు, ఉన్నాడనుకుంటుంది ఆయన భార్య. ఆ ఉదయం సుబ్రహ్మణ్యం దొడ్లోకి వెళ్ళేసరికి ప్రతిరోజు జరిగేదానికి భిన్నంగా నీళ్ల గదిలో ఎవరో ఉన్నారు. స్నానం చేస్తున్నట్లుగా గలగలమని నీళ్ల శబ్దం వినపడుతోంది. వెనక్కి వచ్చేస్తే బాగుండదని అక్కడే నిల్చుని ఆకాశం వంక చూస్తూ బ్రష్ చేసుకుంటున్నాడు. హనుమాయమ్మ గారు లోపల నుంచి వచ్చి, మా పిల్ల స్నానం చేస్తుంది నాయన, ఒక్క క్షణం అని, అమ్మడు త్వరగా కాని అని పెద్దగా కేక పెట్టింది. వస్తున్నా, అయిపోయింది అంది అమ్మడు లోపల నుంచి. సుబ్రహ్మణ్యానికి నిలబడటం ఇబ్బందిగా ఉంది. నిద్ర మత్తు పూర్తిగా వదిలింది కాదు. నిలబడే నిద్రపోతానేమోనన్న బెంగ భయం కూడా ఉన్నాయి. అంచేత గదికి వెళ్ళి మళ్ళీ కాసేపు అయ్యాక వద్దామనుకుంటూ ఉండగా నీళ్ల గది తలుపు తెరుచుకుని లోపల నుంచి ఆ పిల్ల తల మాత్రం బయటకు పెట్టి పరిస్థితిని సర్వే చేసింది. ఆమె కంటికి ఆకాశం వంక చూస్తూ
బ్రష్ చేస్తున్న సుబ్రహ్మణ్యం కనిపించాడు. అతడి వాలకాన్ని చూపుల్ని బట్టి పర్వాలేదు, ఏమి ప్రమాదం ఉండదనుకుని ఆమె తలుపు పూర్తిగా తీసి ఒక్క గెంతులో చెంగున బయటపడి లోనికి పరిగెత్తింది. సుబ్రహ్మణ్యం పైకి కనపడేటంత అమాయకుడేం కాదు. సరిగ్గా అదును చూసి చూపుల్ని ఆకాశం నుంచి దింపి పరిగెడుతున్న ఆ పిల్ల వెనకే పరిగెత్తించాడు. ఆమె కనకాంబరం రంగు చీరను ఒడుపుగా ఒత్తుగా ఒంటికి చుట్టుకుంది. తడి ఆరని ఒళ్ళు చీరను పూర్తిగా తడిపేసింది. పచ్చటి పిక్కలు ముద్దుగా బొద్దుగా ఉన్నాయి. లేత పాదాలకు గజ్జల పట్టాలు అందంగా ఉన్నాయి. ఒకే ఒక్క క్షణంలో సుబ్రహ్మణ్యం చూడతగ్గవన్నీ చూసేసి ఏమీ ఎరగనట్లు బాత్రూంలోకి వెళ్ళాడు. హనుమాయ్ అమ్మగారు అంతా గమనించింది. చిన్నగా నవ్వుకుంది. కుర్రాడు బుద్ధిమంతుడు, చదువుకున్నవాడు, ఉద్యోగం చేస్తున్నాడు, పెళ్లి కాలేదు. పెళ్లి కావలసిన పిల్లని ఓరగా చూస్తున్నాడు. ఆవిడకది శుభసూచకంగా అనిపించింది. సుబ్రహ్మణ్యం స్నానం పూర్తి చేసి గదిలోకి వచ్చేసరికి రామసూర్యం గారు మొక్కల మధ్య నుంచి లేచి నిల్చున్నాడు. తాను చేసిన పనిని తృప్తిగా చూసుకుంటూ, ఏమే స్నానానికి నీళ్లు తోడు అని అరిచాడు. ప్రతిరోజు అలాగే అరుస్తాడు, అందరికీ వినిపించేలా. కానీ నీళ్లు తోడేందుకు బావి కానీ మనుషులు కానీ లేరు. సర్వీసులో ఉన్నప్పుడు అరవకుండానే వేళ్లకి నీళ్లు సిద్ధం చేసేవాళ్ళు. కానీ అదేం విచిత్రమో, రిటైర్ అయ్యాక పనులు వేళ్ల ప్రకారం జరగటం మానుకున్నాయి. అదేమిటని ఎప్పుడన్నా నిలదీస్తే, పనులు ఉన్నాము, కాస్త ఇటొచ్చి తీసుకువెళ్ళకూడదు అంటుంది. రామసూర్యం గారు అరవటం మానలేదు, కానీ అడగటం మానేశారు. నీళ్లు తోడమని అరిచి తనే వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటారు తొట్లో నుంచి. ఆయన స్నానాల గదిలోకి వెళ్ళబోతూ, అమ్మాయి 2 బకెట్ల నీళ్లు తీసుకువెళ్ళి ఆ మొక్కల్లో పోయి అన్నారు. అబ్బా, ఆ గదిలో నా ఇన్ని వెళ్ళని నా తర్వాత పోస్తా అంది సిగ్గుతో. రామసూర్యం గారికి ఆ పాయింట్ నచ్చింది. అంచేత మరేం మాట్లాడకుండా స్నానాల గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నారు. కానీ హనుమాయ్ అమ్మగారికి ఆ పాయింట్ నచ్చింది కాదు. అదేమిటే, ఆ అబ్బాయి నిన్నేం చేశాడే, వెళ్ళి నీ పని నువ్వు చూసుకోక అంది. నాకు సిగ్గు బాబు అంది తల దువ్వుకుంటూ రామణి. హనుమాయ్ అమ్మగారు ఇంకేమీ మాట్లాడలేదు. ఆశ ఉన్న చోటనే సిగ్గు బిడియాలుంటాయని థీరీ చెప్పుకుని తృప్తిపడింది. 10 నిమిషాల్లో సుబ్రహ్మణ్యం ప్యాంటు చక్క వేసుకుని గది తలుపు తాళం పెట్టి వీధిలోకి వెళ్ళాడు. సుబ్రహ్మణ్యం ఆఫీస్కి వెళ్ళాడన్న విషయం అందరికీ ఇళ్లల్లో కూర్చున్నా ఇట్టే తెలిసిపోతుంది. కారణం, అతడు తలుపును మూస్తున్నప్పుడు ధబేలుమని వినిపించే శబ్దం. తలుపును మెల్లిగా సుతారంగా వెయ్యటం తేలిక చేతకాకనో కాదు, కానీ అలా వేస్తేనే కానీ తృప్తిగా ఉండదు. ఆ రోజు కూడా ధబేలుమనిపించి తాళం బిగించి రోడ్డెక్కాడు. రామసూర్యం గారు ఆ శబ్దం విని, వీడిచ్చే అద్దె డబ్బులు తలుపు రిపేర్లకు కూడా చాలేటట్లు లేవని స్నానాల గదిలోనే బాధపడ్డారు. సుబ్రహ్మణ్యం ఆఫీస్కి వెళ్ళాడని తెలిసి రమణి బయటకు వచ్చింది. ఉతికిన వాయిల్ చీర కట్టుకుంది. ఆ చీరను కాస్త పైకి లాగి బొడ్లో దూపింది. ప్లాస్టిక్ బకెట్ నిండుగా నీళ్లు తెచ్చి తండ్రి చేసిన పాదులన్నింటినీ పూర్తిగా నింపింది. ఆ పైన మొక్కల్ని పరీక్ష చేస్తూ కాసేపు గడిపింది. తిరిగి లోపలికి వెళ్ళిపోబోతూ చూపును సుబ్రహ్మణ్యం గది వైపు తిప్పింది. గది తాళం వేసింది, కానీ కిటికీ రెక్కలు తెరిచే ఉన్నాయి. ఆసక్తిగా ఆమె అక్కడి నుంచే కదిలి కిటికీ దగ్గరికి వచ్చి లోపలికి చూసింది. సుబ్రహ్మణ్యానికి బద్ధకంతో పాటు మతిమరుపు కూడా ఉంది. ఒక్కో రోజు లైటు ఫ్యాను ఆఫ్ చేయటం మర్చిపోతాడు. ఇంకో రోజు తలుపు గొళ్ళెం పెట్టకుండా తాళం వేసి ఈల వేసుకుంటూ వెళ్తాడు. తాళం వేస్తే కిటికీ తలుపులు మూయటం మర్చిపోతాడు. అన్నింటికన్నా విచిత్రమైన సంగతి ఏమిటంటే, గదికి తాళం వేయటం మర్చిపోయిన రోజున అతనికి ఏం అనుమానం రాదు. నిశ్చింతగా ఉంటాడు. రోజు కన్నా కాస్త ఎక్కువ హుషారుగా కూడా ఉంటాడు. కానీ తాళం గట్టిగా వేసిన రోజున మాత్రం అనుమానం పీడుస్తుంది. దాని నివారణకు సగంలోనే బస్సు దిగి ఆటోలో గదికొచ్చి తాళం చూసుకుని తిరిగి అదే ఆటోలో ఆఫీస్కి వెళ్తాడు. ఆ రోజున కిటికీలు మూయటం మర్చిపోయినందువలన రమణికి అతగాడి గది వైభవాన్ని కళ్ళారా చూసే భాగ్యం కలిగింది. ఆ గది గదిలా కాక ఓ పశువుల కొట్టులాగా ఉంది. మడత మంచం పైన ఖాళీ బకెట్ పడేశాడు. నీళ్లు కారుతున్న టవల్ని చుట్టి బల్లపై ఉంచాడు. కాగితాలు చెత్తా చెదారంతో నేల దీపావళి మర్నాటి వీధిలాగా ఉంది. పుస్తకాలు బల్లపైన కింద చల్లా చెదురుగా పడున్నాయి. గోడకి వేళ్లాడుతున్న అతడి తాతగారి ఫోటోకి విప్పిన మసిగుండలంటే బనీను అడ్డం పెట్టగా ఆ ఫోటోలోని పెద్ద మనిషి మొహం చిట్లించి బాధగా అసహ్యంగా చూస్తున్నాడు. మాసిపోయిన సాక్స్ 2 బంతుల్లాగా పౌడర్ డబ్బాకు చేరవైపున పడున్నాయి. గదిలోని పరిస్థితిని చూసి రమణి ముందు చీదరించుకుని ఆ పైన జాలి పడింది.
వీలుంటే ఆ కిటికీ చువ్వల గుండా లోనికి వెళ్ళి ఆ గదిని శుభ్రం చేసే బృహత్తర కార్యక్రమాన్ని స్వీకరించాలని కూడా అనుకుంది. కాసేపు అలాగే చూసి వెనక్కు తిరిగింది. 2 నెలలుగా ఆ గదిలోనే ఉంటున్న అతన్ని అర్థం చేసుకుని అంచనా కట్టాలని ప్రయత్నించింది. మనిషి ఏమో మహామొహమటస్థుడు, సిగ్గు బిడియం జాస్తి. ఆ మనిషి ఎదురు పడితే కంగారు పడతాడు, పలకరిస్తే పలుకుతాడు, లేకపోతే లేదు, దించిన తల ఎత్తడు. స్నానాల గదిలోనైనా తలెత్తుతాడా అన్నది అనుమానమే. అద్దె మాత్రం 1 తారీఖు సాయంత్రానికల్లా ఇచ్చేస్తాడు. సినిమాలు, షికార్లు, బీర్లు, బార్లు వగైరాలు ఉన్నట్లు దాఖలా లేవు. స్నేహితులు కూడా ఉన్నట్లు లేదు. ఇదెక్కడ మనిషబ్బా, ఎలా బతుకుతాడో పాపం అనుకుంది రమణి. తల్లి పిలవటంతో అక్కడి నుంచి వెళ్ళింది కానీ ఆ గది వైభవాన్ని మాత్రం మర్చిపోలేకపోతోంది. రామసూర్యం గారు స్నానం పూర్తి చేసి పూజలో ఉన్నారు. తల్లి వంట హడావుడిలో మునుగుంది. రమణి చీపురు, నీళ్ల బకెట్టు, ముగ్గు డబ్బా పుచ్చుకుని బయలుదేరింది. సుబ్రహ్మణ్యం గది ముందుకొచ్చి చేతిలోని సరంజామాను పక్కన పెట్టి అక్కడి ప్రదేశం అంతా శుభ్రంగా ఊడ్చి చెత్తా చెదారం ఒక పక్క పోగులా వేసింది. నీళ్లు ఒత్తుగా చల్లింది. ముగ్గు డబ్బా చేతిలోకి తీసుకుని చక్కటి విశాలమైన ముగ్గు పెట్టింది. 2 అడుగులు దూరంగా వెళ్ళి నడుం పైన చేతులు ఉంచుకొని తన పనితనాన్ని పరీక్షగా చూసుకుంది. గది వాకిలికి కొత్త అందం వచ్చినట్లు అనిపించి తృప్తిగా నెట్టూర్చింది. అప్పటికి గాని ఆమె మనసులో గది వైభవ తాలూకు ఆవేదన తగ్గింది కాదు. రమణికి శుభ్రత ఎక్కువ. ఇంటిని ఒంటిని శుచిగా శుభ్రంగా ఉంచుతుంది. ఏ వస్తువు ఎక్కడుండాలో, ఎక్కడుంటే అందంగా ఆకర్షణీయంగా ఉంటుందో సరిగ్గా వాటిని అక్కడే ఉంచుతుంది. ఇంట్లో 4వ మనిషి లేకపోవడం చేత ఇల్లు తుడిచిన అందంలాగా ఉంటుంది. హనుమయమ్మ గారు కూతురి అతి శుభ్రతను చూసి విసుక్కోవటం కూడా కద్దు. సాయంత్రం సుబ్రహ్మణ్యం ఆఫీసు నుంచి వచ్చి గదిగుమ్మం ఎక్కబోయి ఒక్క క్షణం ఆగాడు. శుభ్రంగా ఉన్న వాకిలిని, వెండి పళ్ళవలాగా ఉన్న ముగ్గును చూసి ముచ్చటపడ్డాడు. చాలా అందంగా కూడా ఉందని అనుకున్నాడు. సొంత ఊళ్ళో సొంత ఇంటి వాకిట్లో నిల్చున్నట్లుగా ఫీల్ అయ్యాడు. అంత ఓపిగ్గా చక్కగా శుభ్రం చేసి ముగ్గు దిద్దింది ఎవరా అనే ఆలోచన కూడా చేశాడు. గది లోపల భాగాన్ని కూడా అంత శుభ్రంగానూ ఉంచుకోవాలన్న ఆలోచన వచ్చి ఆ మహిళామణి ఎవరో కానీ కాస్త గది లోపల కూడా చెయ్యి వేస్తే బాగుండునని ఆశపడ్డాడు. సుబ్రహ్మణ్యం ఆశ 2 రోజుల తర్వాత నెరవేరింది. ఆ రోజున సుబ్రహ్మణ్యం కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆఫీసుకు బయలుదేరాడు. ఈ మధ్యన బయటికి వెళ్లే ముందు 2 క్షణాలు ఆలోచించడం అలవాటుగా చేసుకున్నాడు. పోస్టు చేయాల్సిన ఉత్తరాలు, ఆఫీసు కాగితాలు, మీల్స్ కూపను, మనీ పర్సు ఇలాంటివి ఏవైనా కానీ మర్చిపోయానా అని చెప్పి ఆలోచించి లేదని గట్టిగా చెప్పుకుని బయటకు అడుగు పెట్టడం మొదలుపెట్టాడు. ఆ రోజు కూడా అదే విధంగా ఆలోచించి ఏమీ మర్చిపోలేదని 1కి 2 సార్లు చెప్పుకుని గది తాళం వేయటం మర్చిపోయి గబగబా వేళయిందని వెళ్ళిపోయాడు. ఆ విషయాన్ని ఎవరూ గమనించలేదు. కానీ రామసూర్యం గారు పూజ గదిలోనూ తల్లి వంటగదిలోనూ ఉండగా రమణి సుబ్రహ్మణ్యం గది వైపుగా వచ్చింది. మొదటిసారి ముగ్గు పెట్టిన రోజు నుంచి విధిగా ప్రతిరోజు నీళ్లు చల్లి ముగ్గు పెడుతోంది. ఆ వేళ ఆ పని మీదే అటువైపు వచ్చిన ఆమె గది తలుపులు తాళం లేకుండా ఉండటం గమనించి కాసేపు అలానే నిల్చుండిపోయింది. ఆమె కాస్త కదిలి ముందుకు వెళ్ళింది. తలుపులు తీసి లోపలికి తొంగి చూడాలంటే బిడియం, బీరుకు భయం. ఎటూ తేల్చుకోలేక కాసేపు స్తబ్దుగా అక్కడే నిల్చుని ఇక వెనక్కి వెళ్దామని అనుకుంటూ ఉండగా పోస్ట్ మ్యాన్ గేటు తీసుకొని రావటం చూసింది. అతడు 2 కవర్లను రమణి చేతికిచ్చి వెనక్కు తిరిగాడు. అందులో ఒకటి సుబ్రహ్మణ్యం పేరనుంది. ఇంకేం ఆలోచించకుండా 2 అడుగులు ముందుకు వేసి తలుపులు తోసి గదిలోకి తొంగి చూసింది. ధైర్యం చేసి లోపలికి వెళ్ళింది. చుట్టూ చూసింది. పూనకం లాంటి ఆవేశం వచ్చి పడింది. చీరని పైకి లాగి బొడ్లో దోపి పని ప్రారంభించింది. సుబ్రహ్మణ్యం ఆ రోజు కూడా మామూలు వేళకి ఆఫీస్ నుంచి తిరిగి వచ్చాడు. రావటం కూడా తాపీగా కూని రాగాలు తీస్తూ మరీ వచ్చాడు. వచ్చి రాగానే గది ముందు దర్శనమిచ్చిన కొత్త రకం ముగ్గుని ఆప్యాయంగా చూశాడు. అంత ఓపిగ్గా చక్కగా తీర్చిదిద్దుతున్న మనిషి ఎవరా అని ఆలోచన చేశాడు. ఇంటైన భార్య, కూతురా, పని మనిషా, ఎవరైనా కానీ చాలా గొప్ప ఆర్టిస్టు. ముగ్గుల పోటీ అంటూ ఎవడైనా పేడితే ఫస్ట్ ప్రైజు ఈ మనిషికే వచ్చి తీరాలని గట్టిగా అనుకున్నాడు. అలా అనుకుని మెట్లెక్కి జేబులోకి చేతిని పోనిచ్చి తాళం చెవి కోసం గాలింపు ప్రారంభించాడు. కాసేపు జేబులన్నీ వెతికి జాడ కానరాక వెర్రి మొహంతో నిల్చుండిపోయాడు. ఏమైందబ్బా, ఆఫీసులో కానీ మర్చిపోయానా, బస్సులో జారిపోయిందా
భోజనం చేస్తూ హోటల్లో విడిచానా? ఏమైందన్న ఆలోచన ఒకవైపు, ఇప్పుడు ఎలాగురా భగవంతుడా అని ఆందోళన ఇంకోవైపు. పిచ్చి చూపులు చూస్తూ గడపలోనే నిల్చున్నాడు. రమణి అంతా గమనించింది. ఆ రోజు పని కట్టుకుని అతడు వచ్చేసరికి కనకాంబరం మొక్క పక్కన కూర్చుని ఏదో పని చేస్తున్నట్లు నటిస్తూ అతగాడి అవస్థను చిత్రంగా చూస్తోంది. ఉదయం తాను అనుకున్నదంతా పూర్తి చేసి ఇంట్లోకి వెళ్ళి పూజలో నుంచి అప్పుడే లేచిన తండ్రితో ఆ గదిలో కుర్రాడు తాళం వేయకుండా వెళ్ళిపోయేలా ఉంది అంది. హనుమయమ్మగారు గదిలో అబ్బాయి ఉన్నాడేమో అంది అనుమానంగా. రమణి లేడని గట్టిగా చెప్పలేక అస్పష్టంగా గొణిగింది. ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి చూసిరండి అంది భర్తతో హనుమయమ్మగారు. రామసూర్యం గారు అంగవస్త్రంతోనే బయటకొచ్చి గదిలోకి తొంగి చూశారు. ఎవరూ లేరు. 2 క్షణాలు ఆలోచించి ఎదురుగా గూట్లో ఉన్న తాళం తీసుకుని తలుపులు మూసి తాళం పెట్టి వెళ్ళిపోయారు. గొప్పవాడే మొత్తానికి. రేపు పెళ్ళాంతో సినిమాకి వెళ్ళి యశోడా కోసమ బయటకొచ్చి మర్చిపోయి అలాగే వచ్చేసేలాగున్నాడు అనుకున్నారు. గడపలో నిలబడి వెర్రిచూపులు చూస్తున్న సుబ్రహ్మణ్యాన్ని చూసి ముసిముసిగా నవ్వుకుంటూ అక్కడి నుంచి లేచి లోనికి వెళ్ళింది రమణి. రామసూర్యం గారు బజార్కి వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. రమణికి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాక కాసేపు పస్తాయించింది. చెబితే ఉత్సాహం చూపిస్తున్నావు ఏమిటి సంగతి అని ప్రశ్నలు. చెప్పకపోతే పాపం అతగాడు తాళం చెవి అన్వేషణలో ఆసియాఖండమంతా తిరిగి హైరాణ పడిపోతాడు అనవసరంగా. ఏం చెయ్యాలి? కాసేపు ఆలోచించి, నాన్న ఉదయం ఆ గదికేసిన తాళం మనదా అతడిదేనా అని అడిగింది తండ్రిని. బయటికి వెళ్ళబోతున్న ఆయన కూతురి మాటకు ఆగి, అతనిది వచ్చాడా అని అడిగారు. ఏమో వచ్చినట్లుంటేను అంది చాలా సాధారణమైన విషయంలా, పెద్ద ఆసక్తి లేనట్లు. రామసూర్యం వెనక్కొచ్చి గూట్లో ఉన్న తాళం చెవి తీసుకుని తిరిగి బయటికి వెళ్ళాడు. అప్పటికే సుబ్రహ్మణ్యం తాళం చెవి పోయిందన్న చేదు నిజంతో రాజీపడి దాన్ని వెతికి పట్టుకోవటం అసంభవమని కూడా నిర్ధారించుకుని తాళాన్ని స్వయాన తనే బద్దలు కొట్టడమా లేక ఈ రాత్రికి ఏ అరుగుపైనో కాలక్షేపం చేసి రేపు ఉదయం తాళం కప్పల అప్పలస్వామిని వెతికి పట్టి అతడి చేత తీయించటమా అన్నది తేలక సందిగ్ధంలో ఉండగా రామసూర్యం గారు కూరల సంచితో బజార్లోకి వెళ్ళబోతూ ఆగి, ఏమిటోయ్ నిలబడి ఆలోచిస్తున్నావు అని అడిగారు లౌక్యంగా. సుబ్రహ్మణ్యం జీవం లేని నవ్వొకటి నవ్వాడు. అబ్బేం లేదండి, గది తాళం చెవి కనిపించకపోతేను అని నీళ్లు నవలటం మొదలెట్టాడు. రామసూర్యం గారు మంచి చతురులు. రిటైర్ అయ్యాక అన్ని రసాలు చచ్చాయి కానీ మునుపు ఆయన జోక్ చేస్తే పై ఆఫీసర్లు కూడా పగలబడి నవ్వేవాళ్ళు. అసలు ఉదయం తాళం వేశావా అడిగారు. సుబ్రహ్మణ్యం ఆయన అమాయకత్వానికి జాలిపడ్డాడు. కళ్ళ ఎదురుగా తాళం కనిపిస్తూ ఉంటే అసలు తాళం వేశావా అని అడుగుతాడేమిటి, కాస్త పిచ్చిగానే ఉందా అనుకుని పైకి మాత్రం, భలేవారండి, గదికి తాళం వేయకుండా ఎలా వెళ్తాను? 2 సార్లు గట్టిగా లాగి కూడా చూశాను, నాకు బాగా గుర్తు. కాకపోతే కీ బస్సులోనో జారిపోయి ఉంటుంది అన్నాడు. రామసూర్యం గారు చిలిపిగా నవ్వుతూ, నువ్వు చెప్పేది నిన్నటి సంగతేమో అన్నాడు అనుమానంగా. సుబ్రహ్మణ్యానికి కాస్త కోపం కూడా వచ్చింది. ఆ మాట అన్నది ఇంటి యజమాని కాబట్టి తమాయించేసుకున్నాడు. మీరు మరీ దారుణంగా అనుమానిస్తున్నారు, ఎక్కడో పోయింది అంతే అన్నాడు నిర్ధారణగా. రామసూర్యం గారు ఏమీ తక్కువ తినలేదు, ఆయనకి కోపం వచ్చింది. మతి మరుపున్న వాళ్ళు ఏ విషయం బల్లగుద్దినట్లు చెప్పకూడదు అని ఆయన ఉద్దేశం. చాలే ఊరుకోవయ్యా, తలుపు బార్లా పెట్టి వెళ్ళింది కాక నన్నే దాబాయిస్తున్నావా? నేను చూసి గదికి తాళం బిగించా కనుక సరిపోయింది, లేకపోతే ఏం గాను అన్నాడు దబాయింపు ధోరణిలో. సుబ్రహ్మణ్యం తెల్లబోయాడు. ఏంటి, నేను అసలు తాళమే వేయలేదా అన్నాడు. ఇంకా అనుమానమా? వెయ్యలేదు అంతే, నేను చూడటం నీ అదృష్టం, ఇకనైనా జాగ్రత్త అని చెప్పి తాళం చెవిని అందించి వీధిలోకి వెళ్ళాడు. ఆయన వెళ్ళాక కూడా సుబ్రహ్మణ్యం 2 క్షణాలు అలాగే ఉండిపోయాడు. రామసూర్యం గారి ముందు ఘోరంగా దారుణంగా పరువు పోవటం అతనికి నచ్చింది కాదు, కాస్త బాధ అనిపించింది. ఈ మతి మరుపుకు మందేమైనా ఉందేమోనని వాకపు చేయాలనుకున్నాడు. కానీ అనుకున్న విషయం గుర్తుండి చావదని బెంగపడ్డాడు. గది తాళం తీసి లోనికి వెళ్ళి స్విచ్ నొక్కాడు. దీపం వెలిగింది. కదలబోయిన సుబ్రహ్మణ్యం కాళ్ళు తీగలు చుట్టినట్లు ఆగిపోయాడు. గదంతా కలియ చూశాడు. కళ్ళు చిట్లించి పెద్దవి చేసి చూశాడు. మళ్ళీ మళ్ళీ చూశాడు. అది తన గది కాదు.
చిత్తు కాగితాలతోనూ దుమ్ము ధూళితోనూ నడివీధిలా ఉండే తన గది ఈరోజు భిన్నంగా ఉంది. చిత్తు కాగితం చూద్దామన్నా ఒక్కటైనా లేదు. నేల అద్దంలా మెరుస్తోంది. పక్క బట్టలు ఒకవైపు, కట్టుడు బట్టలు ఇంకోవైపు అందంగా అమర్చబడి ఉన్నాయి. గూట్లోని వస్తువులు, పుస్తకాలు అనుభవపూర్వకంగా సర్దపడి ఉన్నాయి. మొత్తంగా గదిని చూస్తే స్వర్గంలో సత్రం లాంటిది కడితే ఆ సత్రంలో గది ఎలాగే ఉంటుందేమోననిపించేలా ఉంది. అవును, ఈ గది తనది కాదు, కానీ వస్తువులు తనవే. ఆ బకెట్టు, ఆ మంచం, ఆ దిళ్ళు, ఆ బట్టలు అవన్నీ తనవే, సందేహం లేదు. అయితే ఇంత ఊపిగ్గా, తిగిరిగ్గా, అందంగా సర్దిపెట్టిన మహనీయులు ఎవరు? రామసూర్యం గారా? చచ్చా, ఎంత అనుకోకుండా రిటైర్ అయినా పని కోసం పక్కవాడి గది ఊడ్చి సామాన్లు సర్దే బాపత కాదు. మరెవరు? వాళ్ళ అమ్మాయా? పెళ్ళి కావాల్సిన పిల్ల ఓ బ్రహ్మచారి గది ఊడ్చి సర్దుతుందా? పెళ్ళైన ఆడవాళ్లే ఇవన్నీ చేయటం లేదుట. ఒకవేళ ఆ పిల్ల చేద్దామనుకున్నా పెద్దవాళ్ళు ఊరుకుంటారా? అయితే ఇంకెవరు? రామసూర్యం గారి భార్య? అంతే అయి ఉండొచ్చు. గది తలుపు తీసి ఉండటం చూసి లోపలికొచ్చి పరిస్థితి చూసి అయ్యో పాపం పిచ్చి కొంక అని చెప్పి జాలిపడి ఓ పట్టుపట్టుంటుంది. ఆ పైన తాళం బిగించుంటుంది. కరెక్ట్, ఆవిడే అయి ఉండాలి. ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలి అనుకున్నాడు. అనుకున్న వెంటనే మళ్ళీ ఎక్కడ మర్చిపోతానోనని చకచక బట్టలు మార్చుకుని లుంగితో దొడ్లోకి వెళ్ళాడు. హనుమాయమ్మగారి వాకిట్లో పట్టి మంచంపై పడుకునుంది. రమణి గడపలో కూర్చుని ఎంబ్రాయిడరీ పనిలో ఉంది. సుబ్రహ్మణ్యం థ్యాంక్స్ చెప్పాలని ఉత్సాహంగా అక్కడి దాకా వచ్చాడే కానీ తీరా వాళ్ళిద్దరిని చూడగానే బిడియపడి వచ్చిన పని వాయిదా వేసి బాత్రూం వైపు వెళ్ళబోయాడు. అదృష్టం కొద్దీ ఆవిడే పలకరించింది. ఏం నాయనా, ఉదయం గదికి తాళం వేసుకోవటం మర్చిపోయావా అని అడిగింది. సుబ్రహ్మణ్యం ఆగాడు. అవునండి, నిజంగా మీరు చాలా సహాయం చేశారు అన్నాడు. దాందే ఉందిలే, చూశాం కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమై ఉండేది? అవునండి, చాలా ఘోరం జరిగి ఉండేది. గదంతా దోచుకుపోయేవాళ్ళు. మీకు చాలా శ్రమించాను అన్నాడు. పర్వాలేదులే బాబు, అలా తేలిగ్గా కొట్టి పారేయకండి. మతి మరుపు అప్పుడప్పుడు కాస్త మంచి కూడా చేస్తుందని ఇవాళే తెలిసింది అన్నాడు సుబ్రహ్మణ్యం. మంచా? తెల్లబోయిందావిడ. అవునండి, నే గదికి తాళం పెట్టడం మరవటం చేతనే కదా మీరు గదిలో పరిస్థితి చూసి నాపై జాలిపడి సామాన్లన్నీ సర్ది శుభ్రం చేశారు. సర్దటమా, శుభ్రం చేయటమా? అయోమయంగా అంది. రమణి వాళ్ళ సంభాషణ వింటూ ముసిముసిగా నవ్వుకుంటోంది. మీకు పెద్ద పనిగా అనిపించదు, కానీ చాలా థ్యాంక్స్ అండి, ఇంకెప్పుడు అలా శ్రమ తీసుకోకండి అని బాత్రూం వైపుగా వెళ్ళిపోయాడు. హనుమాయమ్మగారికి అతడు చెప్పిన దాంట్లో ఒక్క మొక్క కూడా అర్థమే చావలేదు. గది సర్దటమేమిటి, శుభ్రం చేయటమేమిటి, శ్రమ ఏమిటి? కొంపతీసి గదిలో వస్తువులు ఏమన్నా పోయాయా? ఆ విషయం చెప్పడానికి ఈ విధంగా నరుక్కొస్తున్నాడా? సుబ్రహ్మణ్యం మొహం కడుక్కుని తిరిగి గది వైపు వెళ్తూ ఉండగా, ఏం నాయనా, గదిలో వస్తువులు ఏమైనా పోయినాయా అంది. అప్పటికి కానీ సుబ్రహ్మణ్యానికి తన మాటల్లో స్పష్టత లోపించిందన్న విషయం తెలిసింది కాదు. ఎంత మాట? గదిలో చెత్తా చెదారం ఊడ్చి వస్తువులన్నీ చక్కగా అమర్చి బకెట్తో నీళ్లు కూడా పట్టిపెట్టారు. అందుకనే థ్యాంక్స్ అని చెప్పి ఇంకా ఏం మాట్లాడితే ఏ విపరీతార్థానికి దారితీస్తుందోనని గబగబా వెళ్ళిపోయాడు. హనుమాయమ్మగారికి విషయం అర్థమైంది. కూతురి వంక చూసింది. ఏమే, నువ్వు కానీ ఆ గదిని సర్దావా అని అడిగింది. రమణి తన పనిలో నుంచి తాళెత్తకుండానే, సర్దటం లేదు, ఓడ్చటం లేదు, మరీ దుమ్ముగా ఉందని 2 చీపుళ్ళు వేశానంతే. అదేం మనిషినమ్మ, బొత్తిగా శుభ్రతే లేదు అంది చిరాగ్గా కావాలని. హనుమాయమ్మగారు 50లో పడింది, తల కూడా నెరిసింది. అంచేత కూతురు చిరాగ్గా అతి సాధారణమైన విషయంగా చెప్పిన వాలకం వెనకనున్న పరమార్థాన్ని పసిగట్టింది. చీకట్లో చిన్నగా నవ్వుకుంది. గదిలో సుబ్రహ్మణ్యం ఇస్త్రీ పైజమా తోడిగాడు. టేబుల్ ఫ్యాన్ ఆన్ చేశాడు. పరిమళం కోసం అగరొత్తులు వెలిగించాడు. ఆ రోజు అతడికి హాయిగా ఉంది, మత్తుగా ఉంది. 5 స్టార్ హోటల్ గదిలో ఉన్నంత హాయిగా శోభనం గదిలో ఉండేటంత మత్తుగానూ ఉంది. మనసులోనే హనుమాయమ్మగారికి మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకున్నాడు. ప్రతిరోజు గది తలుపులు తెరిచిపెట్టి వెళ్తే ఎలా ఉంటుందా అని ఆలోచన చేస్తున్నాడు. అప్పటికి కానీ ఉదయం పోస్టులు వచ్చిన ఉత్తరాన్ని చూశాడు కాదు.
రమణి గదంతా సర్ది ఆ ఉత్తరాన్ని కనిపించేటట్లుగా టేబుల్పై ఉంచింది. సుబ్రహ్మణ్యం కాసేపు ఆలోచనలు పచార్లు చేసి పక్కపై వాలబోతూ ఆ ఉత్తరాన్ని చూశాడు. చేతిలోకి తీసుకుని దస్తూరి పరీక్ష చేశాడు. తండ్రిదే, సందేహం లేదు. ఉత్తరాన్ని పరాపరా చింపాడు. లోపల దస్తూరి మారింది. భాష కూడా ఉత్తరాల్లో వాడేది కాక వాడుక భాష ఉంది. అక్షరాలు గుమ్మడికాయ వడయాల్లాగా అనేక సైజుల్లో ఉన్నాయి. ఉత్తరం చివరన ఉండే సంతకం చూశాడు. బామ్మగారు రాసింది. బామ్మకి 60 పైనే ఉంటుంది వయసు. ఆవిడ అసలు పేరేమిటో సుబ్రహ్మణ్యానికి తెలీదు. ఆవిడ తనకు బామ్మ అవుతుందని మాత్రం గుర్తుంచుకున్నాడు. ఆవిడ భర్త పేరు కూడా సుబ్రహ్మణ్యమే. అంచేత మనవడంటే ఆవిడకి గొప్ప ప్రేమ. సుబ్రహ్మణ్యం ఉత్తరాన్ని పఠించటం మొదలుపెట్టాడు. సుబ్బులు, ఎలా ఉన్నావు? కుశలమేనా? భోజనం సరిగ్గా చేస్తున్నావా? పెసరపప్పు గుమ్మడికాయ దగ్గరకు రా, నీకు అవి నీకు పడవు. రాత్రిళ్ళు గ్లాసుడు పాలు తాగు. అన్నట్టు నాన్న నీకు 4 ఉత్తరాలు రాశాట. ఒక్కదానికి నువ్వు జవాబు రాయటం లేదని మండిపడుతున్నాడు. నీ పేరు చెబితే రక్తపోటు పెరుగుతోంది. రోజు నిన్ను తిట్టి ఆ పైన జపానికి కూర్చుంటున్నాడు. వెంటనే ఉత్తరం రాసి పడేయి. నే ఉత్తరం రాసినట్టు చెప్పగా బామ్మ వ్రాలు. సుబ్రహ్మణ్యానికి ఆ ఉత్తరం చూశాక నవ్వాగింది కాదు. తండ్రి చేత అడ్రస్ రాయించి ఆయనకే ఉత్తరం రాసినట్లు చెప్పొద్దని హెచ్చరిక. తండ్రి 4 ఉత్తరాలు రాసిన మాట నిజం. కానీ తను జవాబు రాయలేదనటం సబబు కాదు. మొదటి ఉత్తరానికి జవాబు రాశాడు. కాకపోతే డబ్బాలో పడేయటం మర్చిపోయాడంతే. తండ్రి రాసిన 4 ఉత్తరాల్లోనూ ఒకటే విషయం. మొదటి దాంట్లో రాసినట్లు, నే వెళ్ళి కలుసుకోమన్న పెద్ద మనిషిని కలుసుకున్నావా అని. కానీ సుబ్రహ్మణ్యం బాధ ఎవ్వరికీ అర్థం కాదు. తండ్రి రాసిన మొదటి ఉత్తరం ఎక్కడో పోయింది. తను కలుసుకోవలసిన ఆ పెద్ద మనిషి అడ్రస్ అందులోనే తగలడింది. అడ్రస్ లేనప్పుడు ఎన్ని ఉత్తరాలు రాసినా తనేం చేయగలడు? ఆ రాత్రి అప్పటికప్పుడే కూర్చుని తండ్రికి సమాధానం రాశాడు. ఎవరిని కలవాలో ఆ పెద్ద మనిషి అడ్రస్ రాయమని. ఈసారి ఉత్తరం వచ్చిన రోజే వెళ్ళి ఆయన్ని కలిసి జవాబు రాస్తానని నమ్మకంగా రాశాడు. కానీ దీన్ని పోస్టు డబ్బాలో పడేస్తానన్న హామీ కోరుకుంటూ, హే భగవాన్, నువ్వే కాపాడాలని ప్రార్థన చేస్తూ నిద్రలోకి జారాడు. సుబ్రహ్మణ్యం తండ్రి శేషగిరి వాళ్ళ ఊరి ఏకైక స్కూల్లో ఏకైక హిస్టరీ టీచర్. పాఠం చెప్పడంలో మంచి ప్రావీణ్యం ఉంది. ఆయన బుద్ధుడి గురించి చెప్తే సన్యాసుల్లో కలవాలని, అలెగ్జాండర్ గురించి చెప్తే పక్క ఊరిపైన విరుచుకుపడాలని అనిపిస్తుంది. ఆయనకి ఇంకా 2 సంవత్సరాల సర్వీసే ఉంది. ఆ నిజం ఆయన చేత ఈ మధ్య పాఠాన్ని తిన్నగా చెప్పనీయటం లేదు. 2 ఆడపిల్లలకి ఎలాగో తంటాలు పడి పెళ్లిళ్ళు చేశారు. సర్వీసులో ఉండగానే కొడుకుకు కూడా పెళ్లి చేసి ఆ కట్నం డబ్బులతో అప్పులన్నీ తీర్చేసుకుని రిటైర్డ్ లైఫ్ ప్రశాంతంగా గడపాలని ఆయన తాపత్రయం. ఆ రోజు ఆయన చాలా కోపంగా ఉన్నాడు. అంచేత స్పీడ్గా పచార్లు చేస్తున్నాడు. భార్య తాయారమ్మ దూరంగా నిల్చుంది, ఎందుకైనా మంచిదని. చూసావా, ఈ వెధవకి సమాధానం రాయాలన్న ఇంగితం ఉందేమో చూసావా? 1 కాదు 4 ఉత్తరాలు రాశానే అన్నాడు. అందలేదేమో అంది భార్య తపాలా శాఖ ప్రతాపాన్ని పసిగట్టేసినట్లు. ఏమిటి అందలేదా? 1 కూడా అందుండదా? వెధవకి ఒళ్ళు బలిసిపోయింది. అలా అన్నబోకురా, ఎక్కడో దూరానున్నాడు అంది బామ్మ. భర్త పేరు కూడా అదే కావటం చేత ఆవిడకో చిన్న సెంటిమెంటు. అది కాదే, వాడి మంచి గురించే కదా నేను రాసింది. అనుకోకుండా పతంజలి చాలా ఏళ్ల తర్వాత కలిశాడు. వాడికి అక్కడ మంచి పేరు పలుకుబడి ఉన్నాయి, డబ్బు ఉంది. ఒక్కసారి నీ కొడుకునొచ్చి కలవమని చెప్పరా, ఆ పైన నేను చూసుకుంటా అన్నాడు. సరే కదా అని ఉత్తరాలు రాసి పడేశా. కనీసం ఆయన్ని కలిశాను అని 1 ముక్కన్న రాశాడేమో చూసావా? వాడి మంచి వాడికి తెలీదు, చెప్పినా అర్థం కాదు, ఎలా చచ్చేది? కొడుకు అలా రంకెలేస్తున్నాడనే బామ్మగారు మనవడికి ఉత్తరం రాసి పడేసింది. ఆ విషయం కూడా తెలుసు కనుక శేషగిరి మరింత రెచ్చిపోతున్నాడు. సరే అమ్మా, నేనంటే లక్ష్యం లేదు. అయ్యో పెద్దది బామ్మ ఉత్తరం రాసింది, కనీసం ఆవిడకన్నా జవాబు రాద్దామన్న జ్ఞానం ఉందేమో చూసావా అన్నాడు. భార్య కలగ చేసుకుంది. సర్లేండి, వాడి ఉద్యోగం మీ నౌకరీ లాంటిది కాదు. పొద్దున్న వెళ్ళి సాయంత్రం కానీ రాడు. మీలాగా పాఠం ఆపి దాహానికి ఇంటికొచ్చే వసతి వాడికి ఉండదుగా అంది వత్తాసుగా. ఓహో, అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళంతా వీడిలాగా కొంపలకి ఉత్తరాలు రాయటం లేదంటావా? బామ్మగారు అన్నీ వింటోందే కానీ చూపుల్ని మాత్రం రోడ్డుపైనే బిగించింది.
ఇవాళ ఉత్తరం రావచ్చని ఆవిడకి పదే పదే అనిపిస్తోంది. ఒక్కోసారి కొన్ని విషయాలపై ముందుగానే కొన్ని ఊహలొస్తూ ఉంటాయి ఆవిడికి. అవి తరచూ నిజాలవుతూ ఉంటాయి. అంచేత ఆశగా రోడ్డు వైపు చూస్తోంది. దూరాన్నుంచి సైకిల్ గంట మోగించుకుంటూ వస్తున్న కాకి బట్టల కుర్రాన్ని చూశాక, ఇవాళ జవాబు వస్తుందిలే, నువ్వు ఆయాసపడక అంది. తల్లి మాట విని శేషగిరి పచారులు ఆపాడు. పోస్ట్ మ్యాన్ ఇంటి ముందు సైకిల్ ఆపి ఉత్తరాల కట్టలో నుంచి కవర్ని బయటికి లాగి ఆయనకు అందించి సైకిల్ ఎక్కాడు. బామ్మగారి మొహం వెండి పళ్ళెవలా వెలిగిపోయింది. నే చెప్పలా ఇవాళ వస్తుందిరా అని అంది బామ్మ. రాకేం చేస్తుంది, మన కంగారు గాని అంది భార్య. శేషగిరి వాళ్ళ మాటలు విన్నాడు కాదు, ఉత్తరం చదవటంలో లీనమైపోయాడు. ఎవర్రా, సుబ్బులేనా అడిగింది బామ్మగారు. ఆ సుబ్బులే. అడ్రస్ రాసిన ఉత్తరం ఎక్కడో పెట్టి మర్చిపోయాట, మళ్ళీ రాస్తే వెళ్ళి కలుస్తాను అని రాశాడు. మరెహనేం రాసి పడేయి అంది బామ్మ. నేను ఇలాగే రాసి పడేస్తూ ఉంటా, వాడేమో పారేస్తూ ఉంటాడు, మాతి మరుపు వేధవా. భార్య సన్నగా గొణుక్కుంటూ లోనికి వెళ్ళిపోయింది. బామ్మగారు మెల్లిగా అడిగింది కొడుకుని, ఆ పతంజలికి పెళ్లి కావలసిన పిల్లగాని ఉందా అని. శేషగిరికి ఆ ప్రశ్న వెనకనున్న భావం అర్థమైంది. పెళ్లికి పిల్లుందని కాదులే చెప్పేది, కాస్త పెద్దవాళ్లతో పరిచయాలు ఏర్పరచుకుంటే మంచిదని, వాడికి అక్కడ అవసరం వస్తే ఉపయోగపడతాడని. పతంజలికి నేనంటే చచ్చే అభిమానం. సరే మళ్ళీ రాస్తాలే అని వీధిలోకి వెళ్ళిపోయాడు. బామ్మగారికి కొడుకు కోపానికి కారణం అర్థమైంది. అంచేత సన్నగా నవ్వుకుంది. మొదటి భాగం సమాప్తం. ప్రియసకులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.